ఇప్పుడు ప్రతిసారి ఇన్ఛార్జ్ తిప్పినోడు ఇప్పుడు నాకు దాదా నేను పైకి రాగా ఇన్ఛార్జ్ ఇస్తున్నామంటే నేను ఏం చెప్పాలి? నువ్వు చెప్పిందే నేను చెప్తున్నా కదా. వాడు డిక్లేర్ అయిన వాళ్ళకి ఇస్తున్నామని మీరే అన్నారు కదా. మరి ఇంకా నేను ఏం మాట్లాడు తెల్లాడతలేదు కూడా. అరే మళ్ళా తెలియదు అనొద్దు విజయ్, తెలియదు. ఒక టౌన్ అధ్యక్షుడి మాట అనొద్దు. ఒక టౌన్ అధ్యక్షుడు 20 సంవత్సరాలు పనిచేస్తున్నావు, అరే నువ్వు నిలబడుతున్నావా లేదా కాదని కన్ఫర్మేషన్ ఇచ్చి ఇస్తే నేను పట్ట జరుగుతా కాదని మీరు టికెట్ వరకు ఇస్తారంటే ఏమన్నమాట దానికి ఆన్సర్ చెప్తాను. ఒక మనిషి అడగకుండా టికెట్ ఎవరికి ఇస్తారా? డ్యామేజ్ కాదు, నాకు అవసరం లేదు. నాకు ఇప్పుడు ఇదే పొద్దున చెప్పినా నీకు అన్న పొద్దున ఎవరు కావాలి? నేను పొద్దు నుంచి అడిగినా నీకు ఇక్కడ కూర్చున్న పొద్దు నుంచి కూర్చున్నా నేను మీకు అన్న మీకు ఎవరికైనా నేను చేస్తా మీకు ఎవరికైనా అన్న నేను ఎప్పటికీ తెలియదు వీళ్ళకి అన్నకి ఎవరికి తెలియదు ఇప్పటిదాకా అడుగులు కావాలంటే నేను డ్యామేజ్ అని విషయం నేను నిల్వలేనా సత్సంగా చెప్తున్నా. దేని నోటే చెప్పి నేను దేని నోటే చెప్పానా? నాకు బాధ అనిపించదు. నాకు వీళ్ళు వచ్చిన నేను అది తప్పది మొత్తం కనుక్కున్నా. ఆయన దగ్గరికి 4 సార్లు హోటల్ పోయి తినేసేద్దామా టికెట్ ఇస్తావా? అది ఎంపీ రఘునందన్ అన్న చెప్పిండు, నాకు కష్టపడ్డ ప్రతి ఒక్కరు టికెట్ ఇస్తానని చెప్పిండు. అదే మాట నన్ను పిలిచి ఇదే ఇస్తున్నా మురళి చేయంటే లేకపోతే నాకు మందిగా తమ్ముడు అవుతాడు. నేను చేయకపోతే అది నోటి నన్ను ఏమని చెప్పి 40 ఉన్నాయి చెప్పలే 26 మొత్తం 38 రూపాయలు ఖర్చు పెట్టుకోండి. నాకు అవసరమా? పోనీ నీ దగ్గర ఎప్పుడన్నా ఇన్ని రోజులు పనిచేసిన అని నాకు ఇప్పుడు వెళ్ళిపోతాను. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. పనిచేస్తున్నా సార్, నన్ను కాదని కొత్త క్యాండిడేట్ పెట్టి టికెట్ ఇప్పించడం కరెక్టేనా? ఏ వార్డుకు? 18th వార్డు బాబానగర్. రికార్డు తీసుకోండి. ఇప్పటివరకు ఒక పార్టీలో తిరగచ్చేలే. 20 సంవత్సరాలు 4 ఎమ్మెల్యేలు నన్ను కాదని మధ్యలో తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం కరెక్టేనా? నాకు తెలియదు. అది కూడా ఇస్తాను నామినేషన్ వేయించి పైసలు ఖర్చు చేయించి మరీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో చెప్పా పెట్టకుండా పిలిపించి టికెట్ ఇస్తున్నారంట. నాకు తెలియదు అంటారు మళ్ళీ. మరి ఎంపీకి తెలుసా, ఎమ్మెల్సీ తెలుసా, టౌన్ ప్రెసిడెంట్కి తెలుసా? ఎవరు తెలియదు, నాకు తెలియాలి. పేరు మురళి. సత్యాన్నకు చేసిన, శేఖర్ అన్నకు చేసిన, రగన్నకు చేసిన, ఎమ్మెల్సీకి చేసిన. ఇప్పుడు కాదు కొత్త మన మీరు చూసుకోండి. బాబానగర్ ఇప్పటి కాదు, మా పెద్ద నాయన తిరిగి ఉంది. దాంట్లో జగ్గారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు సార్ తిరిగి ఉండి అదే పార్టీ ఇప్పటికీ తిరుగుతున్నానే. దాన్ని కాదని ఇవ్వడం కరెక్ట్ కాదు. చెప్పాలి, చెప్పియాలి. నాకు తీసుకున్నారా ఏమన్నా తీసుకుంటే చెప్పాలన్నా పొద్దున్న కొట్టించుకుంటాం. పొద్దున్న నుంచి వచ్చినాయి. అరే కాదు అయితే చెప్పాలి కదా. తిండి నిద్ర తిప్ప లేకుండా తిరిగి అమ్మా ఎట్లా కనిపిస్తున్నాం? ఆయన నాకు తెలియదు ఎందుకు తెలియదు? ఎంపీకి ఎమ్మెల్సీ ఏమన్నా మాట్లాడాలి. నువ్వు చెప్పు, నువ్వు చెప్తా. మీరు నీకు రాలేదు పార్టీ నిర్ణయం చేయలేదు. ఇంకా కూర్చో నిర్ణయం చేసినప్పుడు నువ్వు పార్టీలో పొద్దున కూర్చున్నా నీకు తెలిసా ఇప్పుడే హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store